హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం జొన్నన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. దానికన్నా ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా జొన్న రవ్వ తీసుకున్నానండి. ఇది మనం మిల్లుకి ఇస్తే జొన్నల్ని వాళ్ళు జొన్న రవ్వగా చేసిస్తారు. దాన్ని మనం ఒక 4 టైమ్స్ దాకా వాష్ చేసుకుంటే ఈ పైన ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుందండి. మనం బాగా వాష్ చేసుకొని ఒక 8 to 10 అవర్స్ దాకా దాన్ని మనం నానబెట్టుకోవాలి. ఇది జొన్న పౌడర్ అండి. దీన్ని కూడా మనం ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ఈలోపు ఇది మనకి నానేలోపు మనం జొన్న రవ్వతో అన్నం ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందామండి. చూడండి, ఇది నానిపోతుంది. ఈలోపు ఒక కళాయి తీసుకొని మనం 1 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాం కదా, దానికి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇది మనం ప్రెషర్ కుక్కర్లో కూడా సేమ్ ఈ క్వాంటిటీనే వాటర్ తీసుకోవాలి. బట్ ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే ప్రెషర్ అనేది బయటకు వచ్చేస్తుంది, వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో మీరు జొన్న రవ్వ చేసుకోవాలి అనుకుంటే జొన్న అన్నము ఈ విధంగా చేసుకుంటేనే బెటర్ అండి, ప్రెషర్ కుక్కర్లో కన్నా. చాలా ఈజీగా కొంచెం టైంలోనే మినిమం 10-15 మినిట్స్లో అయిపోతుందండి. ఇది వాటర్ స్టవ్ మీద పెట్టేసుకొని అది కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచుకొని మనం నానబెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసేసుకున్నాము. అది ఈ విధంగా ఉడికేటప్పుడు మనం మిక్స్ చేసుకుంటూ ఉందామండి. ఇది డయాబెటీస్కి పేషెంట్స్కి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి హెల్దీ వేలో మేము ఫుడ్ తినాలి అనుకుంటే రైస్ని మీరు మానేయాలి, రైస్ బదులు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే దీన్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా జొన్న పిండి, దాంట్లో ఇది వేసేసుకుంటే కొంచెం మనకి ఆ థిక్నెస్ అనేది వస్తుంది. మనం జొన్న పిండి వేసుకున్నాం కదండి, దాని తర్వాత ఇట్లా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతుందని మన జొన్న అన్నం. దీనికి బెస్ట్ కాంబినేషన్ అండి ఏమైనా గ్రేవీస్ కానీ నాన్ వెజ్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా టేస్టీగా కావాలనుకుంటే పెరుగు అన్నం అండి. పెరుగులో మనం ఈ జొన్న అన్నం వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. డాడీ ఎలా ఉంది డాడీ జొన్న అన్నం గోంగూర పప్పు? ఈ పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఇది చేసి పెట్టండి, వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకొని తినేస్తారు. ఇక్కడ మా ఫాదర్ కూడా అంతే ఇష్టంగా తింటున్నారు. మీరు కూడా ఈ జొన్నన్నం ఎలా వచ్చిందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.